పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం హరిహర వీరమల్లు విడుదల తేదీ ఖరారైంది. ఈ భారీ బడ్జెట్ సినిమాను జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం నేడు అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు అనే యోధుడి పాత్రలో కనిపించున్నారు. పవన్ నుంచి చాలా కాలం తర్వాత సినిమా వస్తుండటంతో హరిహర వీరమల్లు సినిమాపై అంచనాల అమాంతం పెరిగాయి. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విఎఫ్ఎక్స్, సౌండ్ డిజైనింగ్, డబ్బింగ్ వంటి కీలక పనులను చిత్ర యూనిట్ వేగంగా పూర్తి చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ త్వరలోనే సినిమా 3వ సింగిల్ తో పాటు అధికారిక ట్రైలర్ ను కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగి విడుదల నాటికి ఆకాశాన్ని అంటడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆలస్యం అయినప్పటికీ దర్శకుడు ఎంఎం జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్టు బాధ్యతలు చేపట్టి సినిమాను అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందిస్తున్న సంగీతం, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, తోట తరుణి ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తుండగా నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. సీనియర్ నటులు సత్యరాజ్, జిష్ణు షేన్త వంటి వారు కీలక పాత్రలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎంఎం రత్నం సమర్పిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న హరిహర వీరమల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది.